సార్ డీలిమిటేషన్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారి అటు లోక్సభ స్థానాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక ఈ అసెంబ్లీలు కూడా పెరిగిపోతూ ఉన్నాయని చెప్పని వీటి మీద ఒక కమిషను రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం నివేదికలు రెడీ చేసుకుంటూ ఉండాలని, మరో పక్క మన రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు జరిగినటువంటి డీలిమిటేషన్ టాపిక్కే ఇప్పుడు వైరల్గా మారుతూ ఉంది. నాడు నిజంగా వైఎస్ఆర్ గారు టీడీపీ మూలాన్ని దెబ్బతీసేలాగా డీలిమిటేషన్ చేశారా? ఆ భయమే ఇప్పుడు వైసీపీ నేతలను వెంటాడుతుందంటారు. మరి ఇప్పుడు ఇట్లాంటి ప్యాటర్న్ ఇటు వైసీపీలు పెద్ద తలకాయలని చెప్పుకునే బడా నేతలు ఉన్నారు చాలామంది, రాయలసీమలండి, ఉత్తరాంధ్రలండి, ఎక్కడికైనా. మరి అట్లాంటి వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టేలాగా ఇక ఏకంగా పులివెందులకు కూడా టార్గెట్ ఫిక్స్ చేసేలాగా చేస్తారంటారా? అంటే పులివెందుల్లో మహిళల ఓటర్లు ఎక్కువ ఉన్నారు. ఎస్ సార్, ఇప్పుడు అదే పెద్ద హాట్ టాపిక్. ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. అది ఎస్సీ మహిళగా రిజర్వ్ అవుద్దా, లేదు మహిళ జనరల్ అవుతుందా? మహిళ జనరల్ అయితే రేపటి రాబోయే ఎన్నికల్లో అక్కడ పోటీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేని పరిస్థితుల్లో భారతీ మేడం వర్సెస్ సునీత, భారతీ మేడం వర్సెస్ షర్మిల పార్లమెంట్గా, అసలు కడప పార్లమెంటే మహిళ అవుద్దా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటు టర్న్ అవుతారంటారు? జగన్మోహన్ రెడ్డి కమలాపురం వేసుకుంటాడా? కమలాపురం ఏంటి? కమలాపురంలో వాళ్ళ మేనమామ ఆయన ఎవరు, రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ అమ్మూరో ఏదో వస్తుంది అనుకుంటా, అక్కడ విజయమ్మ ఊరు అనుకుంటా. మరి విజయమ్మ వచ్చి అసలు జగన్ కోట వేయద్దంటదేమో. మరి అదే సార్, లేదంటే ఆమె వచ్చి పోటీ చేయొచ్చుగా. అంటే పులివెందుల్లో చెల్లి భయం, కమలాపురం వెళ్తే తల్లి భయమా?